అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మన చారిత్రాత్మక కట్టడమైనటువంటి చార్మినార్ గురించి మాట్లాడుతున్నానండి. సో, నేను సరదాగా ఒకరోజు ఈవినింగ్ టైంలో విజిట్ చేయడానికి చార్మినార్‌కి వెళ్ళాను. సో, ఈవినింగ్ టైంలో చూడండి క్లైమేట్ ఎలా ఉందో చార్మినార్ దగ్గర. ఆ లైటింగ్స్ వల్ల చార్మినార్ ఎంత అందంగా కనబడుతుందో. చార్మినార్ హ్మ్, వీధుల్లో బాగా షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ ఉంటాయండి. వెలుగులన్నీ బావుంటాయి. చూడండి ఒక్కసారి నేను మొత్తాన్ని ఆ రోజు ఆ క్లైమేట్ చూడండి. ఆకాశాన్ని మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చార్మినార్ సెట్టింగ్స్. మన చూడండి బెలూన్స్‌తో అలా మనకు ఆనందంగా వీడియో దొరికింది. అటు బెలూన్స్ అటు పైకి ఎగురుతూ ఉంటే చార్మినార్ మొత్తాన్ని మీకోసం ఒకసారి చూపించేస్తున్నా. చాలామంది విజిట్ చేసింటారండి చార్మినార్‌ని. బట్ విజిట్ చేయని వ్యూవర్స్ ఎంతోమంది ఉంటారు. దానికి కారణంగానే నేను దీన్ని వీడియో అనేది చేద్దామనుకున్నా. చార్మినార్ పక్కన కొన్ని అద్భుతమైన కోటల్లా ఉన్నాయండి. అవి గూడా నేను చూపిస్తున్నాను. ఇంక దీని పక్కనే మక్కా మసీద్ గూడా ఉంటది. దాన్ని గూడా చూపిస్తాను. దాని గురించి మనం మాట్లాడదాం. ఇది చార్మినార్ ముందు భాగం, వెనక భాగంలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్. ఆ టైంలో ఎందుకో నాకు ఒకసారి నేచర్ చూడండి. ఆ ఆకాశాన్ని చూస్తే ఎంత బాగా మనకు అనిపించిందో. సో, నేను వీడియో కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు అది అలా కనిపించడం అనేది చాలా ఆనందంగా అనిపించింది నాకు. సో, ఇంకొంచెము కాంతులనేది కొంచెం లైటింగ్ అనేది వేస్తారండి. సో, నేను అంతవరకు వెయిట్ చేయలేదు. ఆ టైంలో నేను అలా చూసుకొని వచ్చేసాను. సో, చార్మినార్‌ని మీకు గూడా ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. ఇంకా మీరు చూసారు ఆల్రెడీ మన ఇంతకుముందు వీడియోస్‌లో కొన్ని నేను చూపించాను. బ్యాంగిల్స్ అని, లేడీస్ షాపింగ్స్ అని. దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. ఓన్లీ చార్మినార్ గురించే మనం ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. చార్మినార్ పక్కన ఉన్నటువంటి కోటలు కూడా అద్భుతంగానే ఉన్నాయని. కానీ ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇవి కూడా ఏదో పురాతనమైనవి అని చెప్పారు గానీ, దాని గురించి అయితే నాకు పూర్తిగా తెలీదు. జస్ట్ ఆ క్లైమేట్, ఆ కోట, నెక్స్ట్ ఆ చార్మినార్ వీధులు అవన్నీ మీకొకసారి చూపించి, చార్మినార్ అందాలు లైటింగ్‌లో ఎలా ఉంటాయి చూపించడం కోసం నేను ఈ వీడియో చేశాను. సో, చూసిన వాళ్ళు ఓకే. విజిట్ చేసిన వాళ్ళు విజిట్ చేయని ఎంతోమంది వాళ్ళుంటారు. దాన్ని మన వీడియో ద్వారా అందరికీ చేర్చుదామనే ఉద్దేశ్యంతోనే ఈ వీడియో అనేది నేను చేశాను. దీంట్లో స్పెషాలిటీ ఏం లేదబ్బా! మేము చూసామని కొంతమంది అనుకోవచ్చు. నేను చూసిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి. ఎంతోమంది విజిట్ చేయలేని పర్సన్స్ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఆల్రెడీ ఈ వీడియోస్‌లో మనం మాట్లాడేసుకుందాం. నేను ప్రతి దానికి ఒక వీడియో అనేది పెట్టానండి. షాపింగ్ కోసం. దాని వీడియోలో అది మాట్లాడుకున్నాం. నేనిక్కడ ఓన్లీ చార్మినార్ గురించి మాత్రమే మీకు ఎక్కువ సేపు నేను చార్మినార్‌ని చూపించాలి. నాకు చూడండి ఆ టైంలో ఆ బెలూన్స్ కూడా అలా పైకి ఎగురుతూ చాలా అందంగా అసలు నేనే అటు నా కోసమే అవి వచ్చినట్లు అనిపించాయి. మన అందరి కోసం చూడ్డానికి అందంగా ముస్తాబవ్వడం కోసం అది అలా ఎగురుతున్నాయని నేను అనుకున్నా. చాలా బాగా కవరేజ్ అనేది వచ్చిందండి. సో, నేను ఇక్కడ చూస్తున్నానండి మక్కా మసీద్. యాక్చువల్‌గా నేను ఫస్ట్ దీన్నే విజిట్ చేశాను. సో, విజిట్ చేసినా గానీ నాకెందుకో ఫస్ట్ మీకు చార్మినార్ గురించే చెప్పాలనుకున్నా. మక్కా మసీద్ అండి చాలా ఫేమస్. సో, ఇక్కడ ముస్లిమ్స్ అందరూ చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు. వాళ్ళ నమాజెస్ అన్నీ ఇక్కడే చేసుకుంటారు. సో, మనకు కూడా అలో ఉందండి. నో ప్రాబ్లమ్ ఎంట్రీ అయితే లేకన్నా ఏం లేదు. మనం కూడా వెళ్ళొచ్చు, సందర్శించొచ్చు. ఎక్కడైతే గేట్స్ ఉన్నాయో అక్కడ వరకే మనం అలో చేస్తారు. లోపల ఓన్లీ ముస్లిం సోదరులు మాత్రమే వెళ్ళి వాళ్ళు నమాజ్ చేసుకొని రావడం అంటారు. అదే అండి ఎంట్రన్స్ నేనిప్పుడు చూపించానుగా. సో, నేను మొత్తాన్ని దీన్ని ఒకసారి నేను చూపిస్తానండి మీకు. చూస్తున్నారుగా? ఈ గేట్ దాటి అనేది మనం వెళ్ళలేము. ముస్లిం సోదరులు మాత్రమే అలా వెళ్లి నమాజ్ చేసుకొని వస్తుంటారు. చూస్తున్నారుగా? దీన్ని మనం 'ఒక్కడు' సినిమాలో చాలా బాగా చూసింటామండి. అప్పట్లో. ఇప్పుడు మనం దీన్నే మక్కా మసీద్ అంటాం. సో, ఇంకా ఈ పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి చూపించాలనే ఉద్దేశ్యంతో నేను ఈ వీడియో కవరేజ్ అనేది చేశాను. సో, ఇంకా ఇక్కడ కూడా లైటింగ్స్ అనేదేస్తే అక్కడ వాటర్‌లా ఉంది కదండీ! ఆ వాటర్ పైకి రావడం, ఆ లైటింగ్స్ అవన్నీ ఉంటాయి. కానీ నాకు సమయం లేని కారణంగా నేను ముందే దీన్ని తీసేసాను. ఎందుకంటే ఇది నేను చూపించలేకపోతున్నా. అట్‌లీస్ట్ చార్మినార్ అన్నా ఏదో ఒకటి కవర్ చేయొచ్చు. కేస్ మనకు ఛాన్స్ ఉంటే ఇంకోసారి మళ్ళీ నేను వెళ్లి మీకు ఇది కూడా కవర్ చేస్తానండి. సో, ఇది చాలా ఫేమస్. ముస్లిం సోదరులందరూ చాలా బాగా ఇష్టపడతారు దీని గురించి. ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ ఎవ్రీడే నమాజ్ చేస్తూ ఉంటారు. నేను దీని నుంచి లైవ్ గూడా చేశానండి. ఆ రోజు లైవ్‌లో కూడా నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే పక్కన సోదరులు మనకు నమాజ్ పాడుతున్నప్పుడు ఆ సౌండ్స్ మనకు వినపడదు అనే ఉద్దేశ్యంతో మ్యూట్ లైవ్ చేశానండి. క్షమించండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.